తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జననాయకన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లో దూసుకుపోతుంది. సో మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్గా ఈ 2026 సంక్రాంతి సీజన్కు విడుదల కావాల్సిన నేపథ్యంలో వరుస వివాదాలు, అతను పార్టీ పెట్టడం, అప్పుడు తర్వాత సంక్రాంతి తర్వాత తమిళనాడులో ఎలక్షన్ రావడం, అదేవిధంగా సెన్సార్ వివాదం. సో ఈ అన్ని వివాదాల నేపథ్యంలో సినిమా కొంత వాయిదా పడింది. సో చాలాసార్లు సినిమాకు సంబంధించి సెన్సార్ విషయంలోనే పెద్ద ఎత్తున వివాదాలు నెలకొన్నాయి. సో అతను ఏదైతే అంటే కొంతమంది విశ్లేషకులు భావించినట్టుగా టార్గెటెడ్గానే ఆ సినిమాను ఏదైతే ప్రేక్షకులకు రాకుండా ప్రభుత్వం ఆపుతుంది అని అయితే కొంతమంది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చెప్తూ వస్తున్నారు. సో ఏదైతే ఎట్టికేలకు ఈ సినిమా అనేది రిలీజ్కు నోచుకుంది. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా ఈ సినిమా సంబంధించి దూసుకుపోతుంది. అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్లో దాదాపు 4 కోట్లకు పైగా తమిళనాడులోనే వసూలయ్యాయి. తర్వాత కర్ణాటకలో దాదాపు 3 కోట్ల పైచేలకు, అదే కేరళలో 1.5 కోట్ల. తెలుగు విషయానికి సంబంధించి దాదాపు ఒక 45 లక్షల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చినట్టుగా నిర్మాతలు చెప్తూ వస్తున్నారు. సో ఈ తమిళనాడు విజయ్ నటించినటువంటి చివరి మూవీ ఇదే కావడం విశేషం. అందుకే ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా తీసుకుపోతున్న నేపథ్యం. సో ఏదైతే 2024లో విజయ్ టీవీకే అని ఒక పార్టీని స్థాపించారు. తర్వాత తమిళనాడు తమిళనాడులో ఒక మేజర్ పొలిటికల్ పార్టీగా ఎదుగుతూ వస్తుంది. 2026 ఏప్రిల్ మేలో జరిగినటువంటి ఎలక్షన్లో దాదాపు 107 స్థానాలతో లార్జెస్ట్ సింగిల్ పార్టీగా నిలిచింది. సో తర్వాత ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, చిన్న చిన్న పార్టీలను కూడా కట్టుకొని సో విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఏదైతే ఎంజీఆర్ తర్వాత ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి ఒకే సీజన్లో అధికారంలోకి వచ్చిన లీడర్గా విజయ్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎందుకంటే అప్పట్లో ఎంజీఆర్ మాత్రమే సినిమాల నుంచి పొలిటికల్ వైపు వచ్చి ఏదైతే పోటీ చేసిన ఫస్ట్ ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు ఖ్యాతి విజయ్కి దక్కింది. దాదాపు 207 స్థానాలు గెలిచి, ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా పరిశీలించినప్పటికీ కూడా తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే లేదా ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకేగానే కొనసాగింది. కానీ ఇక్కడ ఆ 2 పార్టీలను కాదని ఇక్కడ విజయ్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చింది. సో అతను కూడా కొన్ని యువతకు సంబంధించి యువతను ఆకట్టుకుని అనేకమంది స్కీమ్లను ప్రవేశపెట్టి సో తదనంతరం అతను అధికారంలోకి వచ్చింది. సో అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జననాయకన్ మూవీ ఏదైతుందో ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా అడ్వాన్స్ బుకింగ్స్లో అంటే జననాయకన్ మూవీ అనేది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్లో రాబోతున్న మూవీ. అంటే ఒక పొలిటికల్ ఏ విధంగా అంటే ఒక సినిమాలో పొలిటికల్ లీడర్ ఏ విధంగా అంటే ప్రజలకు ఎట్లా న్యాయం చేశారు అనే ఒక కాన్సెప్ట్ మాత్రమే ఈ సినిమాని నిర్మించారు. ఒకవేళ ఇది ఎలక్షన్ ముందు రిలీజ్ కావాల్సినప్పటికీ కూడా అలా కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కేంద్ర సెన్సార్ బోర్డు సో అనేక మార్లు ఆ సినిమాను స్టాప్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఎన్నికలకు రిలీజ్ చేయక తప్పలేదు. సో కాబట్టి ఇప్పుడు అది తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ 4 భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విజయ్ ఫ్యాన్స్ కావచ్చు ఈ సినిమాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది ఎదురు చూసే అవకాశాలు అయితే కనబడుతుంది. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, అంటే ఆ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే కొంచెం చూడాల్సింది.